40 సంవత్సరాల పైన అయిపోయింది. మామూలుగా కొద్దిగా ఒక 2-3 ఏళ్ళు లేకపోతే 5-6 ఏళ్ళు పాడేసిన వారే ఇంకా చాలే అని అనుకునో లేకపోతే అంత ఉత్సాహం అదే ఊపు చూపించకుండా కొంత వెనకాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీకు 40 సంవత్సరాలు అయ్యాక కూడా ఇప్పుడు కూడా ఒక పాట పాడుతుంటే అదే ఉత్సాహాన్ని మొదటిసారి మీరు పాడుతున్న అనుభూతిని పొందే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన వరం మీకు? ఉత్సాహం తగ్గిపోతుందని నేను అనుకోనండి. పాడుతున్న ప్రతి వాళ్ళు కూడా చాలా రోజులు పాడాలి, ఎక్కువ పాటలు పాడాలని వస్తారు. కాకపోతే ఆ తరానికి ఈ తరానికి తేడా ఏంటంటే చోటు అదే, దాంట్లో ఎక్కువ మంది గాయకులు వచ్చేసారు. సో ప్రతి వాళ్ళకి అక్కడక్కడ అవకాశాలు వస్తున్నాయి. కానీ ఎవరన్నా ఒక నలుగురిని తీసుకొని వాళ్ళని బాగా సానబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఏంటంటే గత 7-8 సంవత్సరాలుగా ఒక విధంగా నా అదృష్టం ఏంటంటే నేను పాడే సంఖ్య తగ్గినా నన్ను పిలిచే వాళ్ళందరూ కూడా ఈ పాట ఈయన పాడితే బాగుంటుంది అని ఆ స్థాయికి తగిన పాటలే ఇస్తున్నారు. కాబట్టి ఆ పాటలన్నీ కూడా నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను పాడే పాట ఇది అని వచ్చే పాట అయితే నాకు వస్తుంది అంటున్నారు. ఒకప్పుడు మీరే పాడాలని పాటలు అనేవారు. కాబట్టి ఇప్పుడు మీ స్థాయికి తగ్గ పాటలు అని తయారు కావట్లేదా అని ఒక ఆందోళన కలుగుతుంది. కరెక్టేనండి, డెఫినెట్గా నిజంగా కావట్లేదు. అంటే నేనేదో పెద్ద స్థాయి సంపాదించానని కాదు. దే థింక్ దట్ మై వాయిస్ ఈజ్ ఏజ్డ్, మోర్ ఏజ్డ్ దాన్ దెమ్సెల్వ్స్, విచ్ ఇస్ నాన్ సెన్స్. అలా అనుకుంటే ఇప్పుడు ఏజ్డ్ హీరోస్కి అసలు సంబంధం లేని వాయిస్తో వస్తూ పాడించేస్తున్నారు. అది లాజిక్ కాదు. కానీ జనరల్గా ఆ అభిప్రాయం మాత్రం క్రియేటర్స్లో ఉన్నది. అందుకని ఆ దృష్టితో ఆలోచించి వాళ్ళు నా చాదస్తాలను కూడా మనసులో పెట్టుకొని ఇట్లాంటి సాహిత్యం ఉంటే ఆయన కొంచెం ఇబ్బంది పడతారు. నా మీద కొన్ని అపప్రదలు కూడా ఉన్నాయి ఈ మధ్య. 99% మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళ రేంజ్లో పాడేసి వాళ్ళ ట్రాకులు తీసేస్తారు. దానికి నా గొంతు కలపడం ఇబ్బంది అవుతుంది. ఈ శృతి కష్టమయ్యా అంటే అందరూ బాలుగారు పై శృతిలో పాడలేకపోతున్నారండి ఇప్పుడు అనేటటువంటి అపప్రద కూడా ఉన్నది. ఒక మంచి తెలుగు పాట వచ్చినప్పుడు దాంట్లో ఉచ్చారణ అన్నదానికి ప్రాముఖ్యత ఉన్నప్పుడు నన్నే అనుకుంటున్నాను. ఘంటసాల గారు ఒక వెలిగి 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఇంకా కొనసాగుతున్న సమయంలో బాలు గళం దూసుకొచ్చి నేనున్నాను అంటూ ముందుకు వెళ్ళింది. బాలు గారి తర్వాత ఇప్పుడు నేనున్నాను అంటూ నిజంగా బలంగా ఉనికిని ఎస్టాబ్లిష్ చేసే గొంతులు కానీ పాఠాంతరం కానీ ఏవి రావట్లేదు. దీనికి కారణం ఏంటి సార్? రావట్లేదంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే మంచి టాలెంట్ లేకపోలేదండి, ఉంది. కానీ వాళ్ళలో ఉన్న ప్రతిభను జనం గుర్తించేటటువంటి అవకాశాలు వాళ్ళకి రావట్లేదు. కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నామేమో. ఎక్కువగా నా కార్యక్రమంలో పాడి వెలుపలికి వచ్చి సక్సెస్ అయినటువంటి శ్రీకృష్ణ అని ఒక అబ్బాయి ఉన్నాడు. నా కచేరీలో కూడా పాడుతుంటారు. నా దృష్టిలో అతనికి మంచి సింగర్ కావాల్సిన పారామీటర్స్ అన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఎక్స్పోజర్ కావాలి బాగా. ఒక నిర్వచనం ప్లేబ్యాక్ సింగర్కి అన్నది గతంలో ఉన్నదానికి ఇప్పటికీ కూడా చాలా మార్పు వచ్చింది. ఉదాహరణకి లతా మంగేష్కర్ గారిని ఒక అబ్బాయిని గురించి అడిగాను, ఏమ్మా మీరు కూడా మరాఠా నుంచి వచ్చిన వారే కదా, అబ్బాయి ఇంత బాగా పాడుతున్నారు, ఆయనకి ఎక్కువ అవకాశాలు ఎందుకు రావట్లేదో చెప్పగలరా అంటే, బాలు వాడికి థియరీ చాలా బాగా తెలుసు, బాగా పాడతాడు. కానీ సినిమాకంటూ వాయిస్కి ఒక నిర్వచనం ఉంది. సినిమా చూస్తున్నప్పుడు అది వేరే ఎవరో పాడుతున్నారు అన్నట్టు ఉండకూడదు. ఎవరి మొహం కనపడ్డా దానికని మిమిక్రీ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని గాత్రాలు అలా నప్పుతాయి. అదే కాకుండా స్క్రీన్ నిండా బొమ్మ కనబడ్డప్పుడు సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ నుంచి వాయిస్ వస్తున్నట్టు ఉండాలి. వీడు పాడుతుంటే ఏదో కార్నర్ నుంచి వస్తుంది అని అన్నారు ఆవిడ. ఇంతకంటే ఒక వాయిస్కి నేను డెఫినేషన్ చెప్పలేను. మొన్న ఈవినింగ్ నేను ఒక తమిళ సినిమాకి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్, మంచి సిచ్యువేషన్, ఒక చిన్న పెయిన్ ఉంది, హీరో అమ్మాయి వదిలేసిందని పాడడం అదేం పెద్ద గొప్ప సందర్భంగా సినిమాల్లో వచ్చేది. కానీ పాటలో మంచి సాహిత్యం ఉంది, మంచి మెలడీ ఉంది. అది ఎమోటై పాడుతుంటే సార్ ఎమోషన్ అక్కర్లేదు సార్, ప్లెయిన్గా పాడేయండి అన్నారు. ఇంకెందుకు ప్లేబ్యాక్ సింగింగ్ అంటే కాల పరిణామంలో ఎన్ని మార్పులు వచ్చాయో. గతంలో మామూలుగా పాడితే కాస్త ఇన్వాల్వ్ కావాలండి, ఎక్స్ప్రెషన్ కావాలి, మీరు ఇంకో పాత్రకు పాడుతున్నారు కదా, కొంచెం ఆ మూడ్లోకి వెళ్ళండి అనేవాడు. సినిమాలో 6 పాటలు ఉంటే ఒక హీరోకి 6 చేత పాడించాల్సిన అవసరం ఉందో నాకు అర్థం కాదు. అంటే చాలామందికి మనం అవకాశాలు ఇచ్చేస్తున్నామన్నా. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు స్టేజ్ మీద చెప్తున్నారు, ఇప్పటికి 100 మందికి నేను అవకాశాలు ఇచ్చానని. 100 మందిలో ఎంతమంది నిలబడ్డారు? మన ఇండియన్ ఐడల్ జరిగింది కదండి, శ్రీరామ్ వచ్చాడు, మనం అందరం చాలా గర్విస్తున్నాం. అంతకుముందు 2 కుర్రవాళ్ళు ఫైనల్స్ వరకు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్లకు కూడా ఆ యుఫోరియా క్రియేట్ చేశారు. చాలా చాలా ప్రామిసులు అన్నీ చేశారు. ఇవాళ ఎన్ని పాటలు పాడారు బాంబేలో వాళ్ళు. అక్కడే మా గురువు గారి ప్రత్యేకత.
నేను అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చాలా బాగా పాడుతున్నావు కానీ వాయిస్ ఇంకా మెచ్యూర్ కావాలి అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు, కానీ నాకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. ఈయన దగ్గరికి నేను వెళ్ళనే లేదు. నేను ఎక్కడో స్టేజ్లో పాడుతుంటే విని ఫస్ట్ సినిమాలో పాడతావా అన్నారు. అని ఆయన అన్నమాట ఒకటి, నువ్వు డిసిప్లిన్డ్గా ఉంటే మినిమం 40 years నువ్వు గొప్ప సింగర్ అవుతావు అన్నారు. అప్పుడు నేను చాలా సాదా సీదా సింగర్ని. ఆయన ఏం చూశాడు ఏంటో ఆ దీర్ఘదృష్టి నాకు అర్థం కాదు. ఆయన నన్ను చిటికిన వేలు పట్టుకొని నడిపించిన విధానం, ప్రతి ఒక్కరికి మళ్ళీ తను పరిచయం చేసి, ఆయన అవకాశాల కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళాడో నాకు తెలియదు. హీ టుక్ మీ టు ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్. ఈ అబ్బాయి పాడుతున్నాడు సార్, నేను అవకాశం ఇచ్చాను అంటే అది నేను ఇచ్చాను కాబట్టి యూ కెన్ ట్రై. అలా ఒక మంచి టాలెంట్ని అనుకున్న వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళకి నేర్పించి వాళ్ళను తీర్చిదిద్దడం అనేటటువంటిది జరగట్లేదు ఇప్పుడు. సరే, ఇప్పుడు కూడా మీరు తొలినాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారా మీ? 100%. బిగినింగ్ డేస్ పాటలు వింటుంటే నాకు చాలా చికాకేస్తుంది. ఇలా పాడినా కూడా ఈ పరిశ్రమ భరించి నాకు ఎందుకు అవకాశాలు ఇచ్చింది? అది కనుక ఇవ్వకపోతే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి చాలా అవకాశాలు తక్కువ వచ్చేది. మీరు సుశీల గారు పాడుతున్నప్పుడు ఇప్పుడు చూడండి, జా చా వచ్చినప్పుడు ఆవిడ ఈ దవడ ఎక్కువగా మూవ్ చేస్తారు, జా అంటారు ఎక్కువగా. ఇవన్నీ ఆవిడ అనుభవంలో తెలుసుకున్నటువంటి పాఠాలన్నమాట. ఒక అక్షరానికి ఎంత త్రో ఇస్తే రికార్డ్ అవుతుందని. ఇప్పుడు పాడుతున్న పిల్లలందరూ నాజుగ్గా పాడుతూ ఇకారానికి ఏకారానికి తేడా తెలియదు. అది చెలిమి అన్నా కూడా చిలిమి అన్నట్టే వినపడుతుంటుంది. బికాస్ ది ఫ్రీక్వెన్సీ, నోరారా పాడడం ఫ్యాషన్ కాదని అనుకుంటున్నారు, ప్రూనింగ్ అని. ఇవన్నీ కూడా నేను వీళ్ళని చూసి నేర్చుకున్నాను. అదొక దౌర్భాగ్యం వీళ్ళకి దొరకపోవడం పిల్లలకి. పాడుతున్న వాళ్ళిద్దరు కొత్త వాళ్ళే, మ్యూజిక్ డైరెక్టర్ కొత్తవాడే, చెప్పేవాడు కొత్తవాడే, ఏం దొరుకుతుంది వాళ్ళకి? పాటను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నాకు ముందు కొంచెం సాహిత్యం పంపించండి, పాట క్యాసెట్ పంపించండి అని అడుగుతున్నాను. కారణం ఏంటంటే, ఒకటి అపభ్రంశమైన పాటలు పాడడం ఇష్టం లేక, 2 నేను పాడలేని శృతిలో చేసి ఉంటారేమో అన్న దృష్టితో. అపభ్రంశం అంటే మీ దృష్టిలో? నా దృష్టిలో గ్రామర్ తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాటలు రాయడం అనేటటువంటిది. అసలు సందర్భం లేకుండా ఎవరో పెద్దవాళ్ళు రాసిన కొన్ని పడికట్టు మాటలు పెట్టుకుని ఇరికించేయడం అనమాట. అలాగా. 2వది కావాలనే బూతు రాసుకోవడం. సుందర్రామమూర్తి గారు రాసినటువంటి అన్ని బూతుపాటలు ప్రపంచంలో ఎవరు రాయలేరు. ఆయన రాసినంత అందంగా బూతుపాట ఎవరు రాయలేరు. మోహన్ బాబుకు నా మీద కోపం, అందుకని అతని సినిమాల్లో కూడా కొన్ని పాటలు నేను పాడను అని చెప్పడానికి. అతడు నాకు చాలా ఆత్మీయ మిత్రుడు. ఇది రాఘవేంద్రరావుతో అన్నప్పుడు చాలా నన్ను ప్రెషరైజ్ చేశాడు. నన్ను క్షమించి రాఘవ, ఈ మాట ఉన్నందువల్ల, ఈ పాట వల్ల నీ సినిమాకు చాలా అడ్వాంటేజ్ ఉందంటే తప్పకుండా నువ్వు ఉంచుకోవాలి, కానీ నేను మాత్రం పాడలేని పాట వదిలేను. చాలా కోపడ్డాడు. సరే, ఇంకెవరి చేత పాడించారు? ఎగ్జాక్ట్లీ ఆయననే సెన్సార్ చేశారు. అయినా సెన్సార్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇట్. అంటే నేనేదో ఈ ప్రక్షాళన చేస్తున్నాను కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చంది నేను చేయనంటే చేయనంతే. రామకృష్ణ గారు కూడా అప్పుడే హీ వాజ్ సింగింగ్, అండ్ ఇన్ఫాక్ట్ ఘంటసాల గారి వాయిస్ టింబర్కి పోలిన వలె ఉండేదని అనేవారు. సో అప్పట్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఎలా ఉండేది? మీరు ఒక కొత్త ఫ్రెష్ వాయిస్, యంగ్ వాయిస్. నాకు బాగా జూనియర్ మా రామకృష్ణ. తను వచ్చిన కొత్తలో నాకు బాగా అవకాశాలు తగ్గిపోయాయి. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేసింది నాగేశ్వరరావు గారి సినిమాలు. నాగేశ్వరరావు గారికి పాడుతున్నారు కాబట్టి రామారావు గారు పాడించారు. అలాగే ఇంకా ఆయన బాగా సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు. సో అప్పుడున్న 4 పెద్ద ఆర్టిస్టులకు ఆయన పాడడం మొదలెట్టారు. అప్పటికి నేను 1, 2 నాగేశ్వరరావు గారు, రామారావు గారు పాడాను, కానీ విరివిగా పాడలే. బట్ శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి నేనే పాడుతున్నాను రెగ్యులర్గా. అవి టోటల్గా పోయింది నాకు. ఒక్క కృష్ణ గారే నన్ను అంటి పెట్టుకున్నది అనమాట, ఒక కృష్ణ గారు. సో దేర్ వాస్ ఎ లాట్ ఆఫ్ డిప్ ఇన్ మై నంబర్ ఆఫ్ సాంగ్స్. కేవలం కామెడీ సాంగ్స్, కృష్ణ గారి పాటలకు మాత్రమే పరిమితం అయ్యాను. ఒక విషయం మాత్రం చెప్పాల్సింది ఏంటంటే, కృష్ణ గారి గురించి చెప్పాలండి. వన్ డే హీ కాల్డ్ మీ అండ్ మీరు ఇబ్బంది పడుతున్నారని అడిగారు. ఎవరండి, ఏ ఆర్టిస్ట్ అడగరు అలాగా. మీరు పాటలు తక్కువైపోయాను, ఇబ్బంది పడుతున్నారా అన్నారు. లేదండి, ఏం లేదు, నాకు ఎలాగో 4-5 సినిమాలు ప్రతి సంవత్సరం ఉంటాయి బాలుగారు, నా పాటలన్నీ మీరే పాడతారు, బట్ ఒక చిన్న రిక్వెస్ట్, అది కూడా కండిషన్ అనలే, చిన్న రిక్వెస్ట్. ఏంటి సార్? నాకు పాడిన తర్వాత మిగతా హీరోల సినిమాల్లో కూడా మిమ్మల్ని పాడమంటే ఆ సినిమాల్లో కమెడియన్స్కి పాడకండి అన్నారు.
న్యాయం కదా అది కూడా. అంటే అవతల వాళ్ళ సినిమాల్లో ఒక కమెడియన్ వాయిస్ ఈ హీరోకి ఉపయోగిస్తున్నారు టాప్ హీరో అందులో రాకూడదు. కానీ అది కూడా నేను చేయలేకపోయాను. అలాగే పాడాను, నేను రాజ్బాబు పాడాను, రామలింగి గారికి పాడాను, సత్యనారాయణ గారికి పాడాను, అందరికీ పాడాను. నేను ఎక్కువగా పాడుతున్న రోజుల్లో ఇంకెవరిని రానివ్వట్లేదు బాలసుబ్రహ్మణ్యం అని మాట్లాడిన చాలా ఉన్నాయి. బంటు దగ్గర నుంచి మహారాజు వరకు బాలసుబ్రహ్మణ్యం అని ఇంకెవరు లేరా అన్నారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల పాటి గాయకులు కూడా వేదిక మీద నన్ను తూర్పారపట్టారు. నేను దాని గురించి అసలు ఏమీ ఆలోచించలేదు. అదే జనం ఇవాళ ఏమిటండి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు తక్కువైపోయాయి అని అంటున్నారు. దీనికి సంబరపడిపోయింది లేదు. ది థింగ్ ఈజ్ యు ఆర్ నీడెడ్, యూ విల్ బీ డెఫినెట్లీ గివెన్ ఎన్ ఛాన్స్. ఈ ఇండస్ట్రీలో ఎవరికి ఫేవర్స్ చేయరండి, ఎవరు ఫేవర్స్ చేయరు. మీతో పని ఉంటే మీ సర్వీసెస్ ఉపయోగించుకుంటారు. అది అలాగే నాకు తమిళ్లో కూడా జరిగిందండి. తమిళ్లో నేను స్టార్ట్ చేసిన విత్ ఇన్ 2 years ఐ వాజ్ ఆల్మోస్ట్ #1 సింగర్. ఒక్క ఎంజీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత నా ప్రభ చాలా పెరిగింది. అలాగే ఎంజీఆర్ గారు యేసుదాస్ గారికి ఒక పాట ఇవ్వగానే ఇంకా ఎవ్వరూ అసలు నా మొహమే చూడలేదు. అండ్ అగైన్ ఐ డోంట్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్. అగైన్ ఐ హ్యావ్ గెయిన్డ్ మై ఓన్ మార్కెట్ అండ్ ఐ హ్యావ్ బికమ్ #1 సింగర్. ఇక్కడ 1-2 అనేది ఏం లేదు. ఎవరు ఎక్కువ నెంబర్ పాటలు పాడితే వాడు #1 అనుకుంటే నేను ఎక్కువ పాటలు పాడాను. దీంట్లో జరిగిన నష్టం ఏంటంటే నా వ్యక్తిగత జీవితాన్ని చాలా పోగొట్టుకున్నాను నేను. ఐ లాస్ట్ మై పర్సనల్ లైఫ్. నా పిల్లలు ఎదగడం నేను చూడలేదు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. నా భార్య చాలా చిన్న వయసులో నన్ను నమ్ముకొని వచ్చేసింది. ఆ అమ్మాయి గురించి నేను ఏమీ ఆలోచించలేదు. ఈ సంసారం ఎలా మోసిందో అప్పుడే నా చెల్లెళ్ళందరూ ఇంటికి వచ్చారు. వాళ్ళ చదువులు అంతా తనే చూసింది, వాళ్ళ పెళ్ళిళ్ళంతా మేమే చేసాం. ఆ రేస్లో ఎలా పరిగెత్తానో నాకు తెలియదు. సో ప్రతి వరం పక్కనే ఒక శాపం కూడా ఉంటుందనడానికి ఇదే కారణం. సార్, ఇంకొక చాలా కీలకమైన ప్రశ్న అడిగేలోపు, తొలినాళ్లలో మీరు పాడిన ఒక పాటని మీరు ఏమైనా గుర్తు చేసుకోగలుగుతారా? నాకు చాలా పాటలు గుర్తున్నాయి. నా మొదటి పాట గుర్తుంది, రెండో పాట గుర్తుంది, ఈ మధ్య పాడిన గుర్తుండకపోవచ్చు బహుశా. అవి చాలా పాటలు గుర్తున్నాయి. రావే కావ్య సుమబాల జవరాల ప్రియురాల నవభావ రాగమాల, ఫస్ట్ పాడిన పాట. పాడుకో పాడుకో పాడుతూ చదువుకు, నా రెండో పాట తెలుగులో ప్రైవేట్ మాస్టర్లోది. తర్వాత బుగ్గ గిల్లగానే సరిపోయిందా, ఇది తర్వాత వచ్చిన 10-15 పాటలు ఒకటి. ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, ఇవన్నీ కూడా ఆ సందర్భంలో వచ్చింది. చాలదా ఈ చోటు విశాల గగనంలో చందమామ, ఏమే ఒప్పుల కుప్ప నిన్ను ప్రేమిస్తే అది తప్ప, ఇవన్నీ ఆ సీజన్లో వచ్చిన పాటలే. అవన్నీ బాగా గుర్తున్నాయండి. హీరోల ముఖ కవళికల దగ్గర నుంచి అన్నీ గమనించి ఇమిటేట్ చేయగలిగే కెపాసిటీ ఉండి మీరు ఏ సౌండ్ ఎక్కడి నుంచి ఎవరు ప్రొనౌన్స్ చేస్తున్నారో అప్పుడు అంత సూక్ష్మంగా గమనిస్తారు. కానీ పాట విషయంలో మాత్రం మిమ్మల్ని మీరు ఇమిటేట్ చేసుకున్నారు కానీ మరొకరిని ఇమిటేట్ చేయలేదు. ఎలా సాధ్యమైంది మీకు? చాలామంది ఇవాళకి కూడా దశకంఠుడని అదని ఎవరికి కావాలంటే అలా పాడతారని. కేవలం కమెడియన్స్కే నేను మిమిక్రీ చేశాను. ఇది కాకుండా మిగతా హీరోలకి ఒక నాగేశ్వరరావు, రామారావు గారికి తప్ప, రామారావు గారికి పాడుతున్నప్పుడు ఎక్కువ గంభీరం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఆయన త్రో ఆఫ్ వర్డ్స్ ఉంటుంది కదా, కొన్ని చోట్ల ఎక్కువ ఒత్తులు ఇస్తారు. ఏం చేస్తున్నారు బ్రదర్ అంటారు. సో పాడేటప్పుడు ఎలా ఉంటుంది అని పాట చెడిపోకుండా, అది మొత్తం అలా పాడితే అసహ్యమైపోతుంది పాట. ఏం చేయాలో దానికి లైక్ చిత్రం భళారే విచిత్రం ఇలా పాడితే ఆయనకు నప్పదు. దుర్యోధనుడి పాత్రకి ఒక గాంభీర్యం, చిత్రం ఐ భళారే విచిత్రం, కొంచెం ఆంగిక ఆయన ఊహించుకోవాలి. ఇప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే నాగేశ్వరరావు గారిది చాలా సాత్వికంగా అలా అంటి ముట్టనట్టుగా అలా వెళ్ళిపోతుంది అనమాట. అది దానికి తగినట్టుగా వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్స్ ది వే హీ ప్రొనౌన్సెస్ సర్టన్ వర్డ్స్. ఈ మధ్య నేను మహేష్ బాబు పాడిన పాటలు కొన్ని వింటే అసలు నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. ఐ న్యూ వాట్ ఐ హ్యావ్ టు డూ టు దట్ బాయ్. పర్టికులర్గా అతనికి పాడుతున్నప్పుడు ఐ హ్యావ్ టు కట్ ఆల్ మై బేస్. రికార్డింగ్లో కట్ చేస్తే వచ్చేది కాదు, అది నేను పాడుతున్నప్పుడే రాయాలన్నమాట. తాగారం చెయ్యన నయగారం చూపన తలలాల సిగ్గుపడకే కాంచన. ఇంతకంటే ఎక్కువ బాడీ ఉండకూడదు వాయిస్. ఆయన వాయిస్ మ్యాచ్ చేయాలి, లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉండదు. కిషోర్ వాయిస్ ఎంతలా ఇంత బాడీగా ఉంటుంది. హూ కేర్డ్? చెవికి ఇంపుగా ఉందని వినలేదు పాటలు. ఘంటసాల గారి వాయిస్
బాగా భారీగా బాస్ అయిపోయింది ఆయన ఆరోగ్యం దృష్టితోటి. ఇప్పుడు మీరు వినండి, తేట తేట తెలుగులా, చాలా లోగా ఉంటుంది వాయిస్, ఎక్కువగా బ్రెత్లెస్గా వినపడతారు ఘంటసాల. ఆ పాట నేను పాడలేను వదిలేయండి అన్నా కూడా మాకు మీ గాత్రం కావాలి, టైటిల్స్లో ఘంటసాల పేరు కావాలి. దట్ ఈస్ వాట్ దే ఎర్న్డ్. ఘంటసాల మాస్టర్ పాటలోని అంటే మామూలుగా ఎవరో ఒక రోల్ మోడల్ని పెట్టుకుని ఇమిటేటింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అంటారు టు లెర్నింగ్. అవునండి. మీరు ఏ ఏ అంశాలు అంటే ఆయన పాటలోనివి గమనించి న్యాచురల్గా అబ్జర్వ్ చేసుకున్నారు? చాలా మంచి పాయింట్ మీరు అడిగింది. మీరు ఘంటసాల గారి బిగినింగ్ డేస్లో సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ కనుక వింటే 90% రాజేశ్వరరావు గారు పాడినట్టే ఉంటుంది. కర్ణాటక సంగీతంలో ఉన్న ఆనుపానులన్నీ తెలిసినా సినిమాలో పాడుతున్నప్పుడు ఎంతవరకు దాన్ని ఉపయోగించాలి, అతిగా చేసేస్తే బాగుండదు. ఇప్పుడు ఆయన పాడిన శివశంకరి శివానందలహరి శివశంకరి, ఇదే గనక కర్ణాటక సంప్రదాయం, శివశంకరి శివానందలహరి శివశంకరి అని పాడితే చెవికి ఇంపుగా ఉండదు. ఆయనకు తెలియని, ఆయన బాగా నిష్ణాతుడైనటువంటి కర్ణాటక సంగీత విద్వాంసుడు. సినిమాకు ఎంత కావాలి అన్న ఒక నిష్పత్తిని ఆయన ఉపయోగించిన పద్ధతి, అది నేను ఎక్కువగా ఫాలో అయ్యాను. ఏ రోజు ఆయన మిమ్మల్ని పిలిచి నాన్న ఇంకొన్నాళ్ళు సంగీతం నేర్చుకో అని చెప్పలేదా? లేదండి, దాని గురించి చెప్పలేదు. కానీ ఆయన పరోక్షంలో నన్ను గురించి చాలా గొప్పగా మాట్లాడినవి టేప్ చేసి కూడా ఇచ్చారు నాకు. ఆయన అమెరికాలో మాట్లాడినవి, ఇక్కడ ఆల్ ఇండియా రేడియోలో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడినవి. ఎవరన్నా ఒక పర్టికులర్ సాంగ్ కోసం వెళ్ళి అడిగితే నేను పాడలేకపోతున్నాను, వాడు బాగా పాడుతున్నాడు కదా, వాడికి అవకాశాలు ఇవ్వండి, ఇంకా ఎందుకు నాన్న నాకు కష్టంగా ఉంది అని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా ఇద్దరి మధ్య కూడా ఎన్ని అపప్రదలు తీసుకొచ్చారు. ఘంటసాల గారు నేను రాకుండా చేస్తున్నారన్నారని, ఘంటసాల గారికి నేనేదో మందు పెట్టేశానని చాలా చికాకు పెట్టేటటువంటి. ఐ స్టిల్ రిమెంబర్ ఆయన హాస్పిటల్లో ఉన్న రోజున ఎంఎస్ విశ్వనాథ్ గారు రికార్డింగ్ క్యాన్సిల్ చేశారు. మేమందరం హాస్పిటల్కి వెళ్ళాం, ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. కాసేపు బాగుపడుతున్నారు, కాసేపు మళ్ళీ కోమాలోకి వెళ్ళారు, అలా ఇలా అంటున్నారు. సరిపోయింది, 2 రోజులు అయింది, హాస్పిటల్లోనే ఉన్నారు. టైం అయ్యే కొద్దీ ఆయన పుంజుకుంటాడు కదా అని ఆశ ఎక్కువ అవుతుంది మనకు. ఓ రోజు రికార్డింగ్ ఫినిష్ చేసి ఇంట్లో నేను భోజనం చేయడానికి వచ్చేసరికి సరిగ్గా ఆ టైంకు చక్రవర్తి వచ్చాడు. ఎరా ఏం చేస్తున్నావు అనుకుని భోజనం చేస్తున్నాను నేను. అంతా ఇందరూ చేతులు కట్టుకున్న తర్వాత ఆ వాకిట్లోకి వచ్చి అక్కడ కుర్చీలో కూర్చున్న తర్వాత భోజనం చేస్తున్నప్పుడు చెప్పకూడదని చెప్పలేదురా చిన్న, పెద్ద ఆయన పోయాడు రా అని అప్పుడు చెప్పాడు. ఇట్ వాజ్ సో షాకింగ్. బాడీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత మా గురువుగారు కూడా ఉన్నారు అక్కడ. గురువుగారు అంటే అందరూ ఉన్నారు. శవయాత్రకు వెళ్తున్నప్పుడు నేను ఎలాగైనా భుజం కాయాలి ఆయన యాత్రలో అనుకుంటే నన్ను ఎవరూ దగ్గరికి రాని వాళ్ళు, పెద్దలందరూ కూడా స్వార్థం కాదు అది, వాళ్ళ తృప్తి. ఆ మహానుభావుడి పార్థివ శరీరాన్ని మోస్తున్నాను. మా గురువుగారు కోదనపాండి గారు గట్టిగా కేకలేశారు. అందరూ ఒక్క క్షణం నిశ్శబ్దం. ఆయన అన్నారు, ప్రపంచం అంతా తెలుసు, వాడు ఆయన వారసుడయ్యా, మోయినవ్వండి వాడిని అంటే అందరూ తొలగి నాకు అప్పగించారన్నమాట. సో అది చివరిగా ఆ ఒక్క తృప్తి మాత్రం మిగిలింది నాకు, ఆ పార్థివ శరీరాన్ని శ్మశానం దాకా మోసుకెళ్ళేటటువంటిదని. ప్రతి రాత్రి వసంత రాత్రి రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన సౌహార్ద్రత అలాగే చూపించారు. ఆయన కూర్చుని పాడుతున్న ఆ రోజుల్లో నుంచోవడానికి కష్టంగా ఉంటే నేను పక్కన నుంచుని పాడుతున్నాను. ఫస్ట్ ఆలాప్ వచ్చినప్పుడల్లా ఎక్కువసార్లు కట్ అవుతుంది ఆయన పాడుతున్నప్పుడు, బికాస్ ఆఫ్ హిస్ బ్రెత్లెస్నెస్. ఆయనకు చికాకైపోయి పాట పూర్తిగా తీసేద్దాం మహాదేవన్ బాబు, నేను చేస్తున్న ప్రతిసారి కట్ చేస్తున్నప్పుడల్లా వాడి చేత మళ్ళీ పాడించాల్సి వస్తుంది, ఆ బిట్టు కావాలంటే తర్వాత మనం తీసుకుందాం, అబ్బాయిని ఇబ్బంది పెట్టకండి అన్నారు. దిస్ ఈస్ అందులో మైక్లో ఆర్కెస్ట్రా ఉన్నారు, ఎంటైర్ ప్రెస్ వాజ్ దేర్. అది రోజు ముహూర్తం పాట, డిఎల్ నారాయణ గారు ఎంత లావిష్గా చేస్తారో తెలుసు. ఇది వాళ్ళ సంస్కారానికి తార్కాణం అన్నమాట. బాలుగారు, మీరు చాలా సాహిత్యాలు బాలేక లేక మీకు ఇష్టం లేక వ్యాకరణం సరిగ్గా లేక మానేసిన సందర్భాలు ఉండుంటాయి. ఇది కాకుండా ఫలానా పాట నాకు సూట్ కాదని కానీ, నేను పాడలేను అని కానీ వదిలేసిన సందర్భాలు ఉన్నాయా? 2 కారణాల వల్ల అండి చాలా పాటలు వదిలేశాను. ఒకటి, నేను ఏదైనా పాడగలనని నాకంటే నా మీద ఎక్కువ నమ్మకంతో కొన్ని శుద్ధ కర్ణాటకంలో చేసిన పాటలు వినంగానే నాకు తెలిసిపోతుంది. మేబీ నేను కొంచెం టైం తీసుకున్న తర్వాత పాడతానన్నా కూడా ఒప్పుకుంటారు. కానీ అప్పుడు కూడా నేను దానికి చేయవలసిన న్యాయం చేయలేనని భయం ఉండేది నాకు. గట్టిగా అరిచి పాడేస్తే వచ్చేస్తుంది ఆ పాట, పాడేవచ్చు, పాడలేకపోవడం కాదు, కానీ చెవికి ఇంపుగా ఉండదు అసలు. ఆ పాట పాడిన తృప్తి నాకు ఉండదు. అలాంటి సందర్భాల్లో చాలా పాటలు వదిలేశాను.